ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుడిచ్చిన ఈ గొప్ప వాగ్దానమునకై దేవునికి వందనములు. దేవుడు ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నాడు కనుక వారు ఎంత దేవునికి అవిధేయులుగా విరోధముగా నడుచుకున్నప్పటికీ కూడా, దేవుడు వాళ్ళను ఆ సమయంలో కోపించి శిక్షించినప్పటికీ కూడా వారు చెదిరిపోయినప్పుడు వాళ్ళను తిరిగి సమకూర్చాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన అంటున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు, కాబట్టి నీవు జలములలో బడి దాటుతున్నా నేను నీకు తోడై ఉంటాను, నదులలో బడి వెళ్తున్నా అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుస్తున్నా అవి నిన్ను కాల్చవు, నీవు కాలిపోవు అని చెప్తూ ధైర్యం ఇస్తూ ఉన్నాడు. అంటే మన ఈ లోకంలో చాలామంది ఏమంటారంటే, క్రైస్తవులంటే వాళ్ళు దేవుని నమ్మినారు కాబట్టి వారికి ఎలాంటి కష్టములు రాకూడదు, ఎలాంటి శ్రమలు రాకూడదు, ఎలాంటి వ్యాధులు రాకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ప్రభువైన యేసుక్రీస్తే ఈ లోకంలో మీరున్నప్పుడు మీకు శ్రమలు తప్పకుండా వస్తాయి అని చెప్తున్నాడు. మీరు శ్రమలు వస్తాయి, అయితే మీరు భయపడవద్దు, నేను లోకంను జయించి ఉన్నాను అని చెప్తాడు. అంటే లోకంలో మీరు జీవించేటప్పుడు ఈ లోకంలో అనేక శ్రమలు వస్తాయి. ఎందుకంటే ఇది కంప్లీట్గా దేవుని చేతిలో లేదు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో వారు తమ చేతి నుండి ఈ లోకాన్ని సాతానుకు అప్పగించేశారు. కాబట్టి సాతానుడు తన ఇష్టానుసారంగా ఈ లోకంలో ప్రజలను మార్చివేస్తూ ఉన్నాడు, ప్రజలను పీల్చి పిప్పివేస్తూ ఉన్నాడు. భయంకరమైన దురాత్మల చేత నింపబడి అనేక మంది పీడింపబడుతూ ఉన్నారు. పైకి ఏమీ కనబడదు, అందరూ చాలా బాగున్నట్లుంటారు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో దురలవాట్లు, భయంకరమైనటువంటి పరిస్థితులు వారి హృదయాలలో ఉంటాయి. పైకేమో చాలా బాగా ఉంటారు, అయితే అలాంటి సమస్యలు పైకి కనబడవు. మరి మన హృదయాలలో జరిగే ఈ పోరాటాలని మనకు దేవుడు, ఈ పోరాటాల గుండా మనం వెళ్తున్నప్పుడు కూడా మనం దేవుని పైన ఆధారపడినప్పుడు మాత్రము తప్పకుండా ఆయన మనతో ఉంటాడు. భయంకరమైన ఆ పరిస్థితులలో నుంచి మనల్ని బయటకు తీసుకురాగలిగిన దేవుడు ఆయన ఉన్నాడని మనం ఎప్పుడైతే విశ్వసించి ఆయన పైన ఆధారపడతామో, ఎలాంటి దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారైనా, ఎలాంటి భయంకరమైన జీవితం ఉన్నవారైనా, ఎలాంటి సమస్యలతో ఉన్నటువంటి వారైనా దేవుని సన్నిధికి వస్తే వారు తప్పకుండా దేవుని కృపచేత బయటికి వస్తారు. ఈ జలములు, అగ్ని, ఇవన్నీ కూడా మన జీవితంలో మనకు ఉండేటువంటి సమస్యలు. ఈ సమస్యల వల్ల మనము ఒక్కొక్కసారి రాత్రుళ్ళు ఎంతగానో మేల్కొని ఉంటాము, సరిగా నిద్ర పట్టదు. శ్రమలతో అంటే ఒక విధమైన అలసట మన మెదడుని ఆవరిస్తాయి. ఆ అలాంటి మైండ్తో మనము సుఖంగా నిద్రించలేము. భయంకరమైన పరిస్థితులలో మనం ఉంటాము, సరిగా నిద్రపోలేము, సరిగా ఆహారం తీసుకోలేము, సరిగా మన జీవితంలోని మన పనులను, అంటే మన ఉద్యోగ జీవితాలలో కూడా మనం నిలకడగా ఉండలేని పరిస్థితులలో మనము ఒక్కొక్కసారి ఉంటాము. ఇలాంటి పరిస్థితులలో దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము, మీరు జలములలో బడి దాటినప్పుడు అవి మీ మీదకి పొర్లి పారవు, అగ్ని మిమ్మల్ని కాల్చదు, నేను మీకు తోడై ఉంటాను. అంటే ఎలాంటి భయంకరమైన జలాలైనా, సముద్రపు జలాలైనా, తుఫాను వంటి జలాలైనా, లేకపోతే భయంకరమైన అగ్ని అయినా మిమ్మల్ని కాల్చదు, కాబట్టి మీరు నిర్భయంగా ఉండండి అని చెప్తున్నాడు. మరి మనకు కనిపించదు దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, అయితే మనం భయపడుతూ ఉంటాం, కానీ దేవుడు మాత్రం మనకు తోడుగా ఉన్నాడు. నేను మీతో ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను. ఈ ఒక్క మాట మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది కదా. మన జీవితంలో అంటే మామూలుగా కూడా మన దైనందిన జీవితంలో మన
పరిస్థితులలో మనం చాలా కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా స్నేహితుడి దగ్గర ఉంటే బాగుండు, ఎవరైనా నాకు ఆదరించే వాళ్ళు నాకు దగ్గరగా ఉంటే బాగుండు అని అనుకుంటాము. చిన్నపిల్లలైతే తమ తల్లిదండ్రులు ఎవరో ఒకరి దగ్గరికి పరిగెత్తుతారు. భయం వచ్చినప్పుడు, భయమైనప్పుడు, రాత్రి వేళల్లో భయమైనప్పుడు అమ్మ అంటూ అమ్మ దగ్గరకో, లేదా నాన్న అంటూ నాన్న దగ్గరకో వెళ్తూ ఉంటారు. మరి అలాంటి అలాంటి కోరిక మనకు వస్తుంది. ఎందుకంటే మనకు ఈ లోకంలో మనము సోషల్ బీయింగ్స్ కాబట్టి మనకు ఎవరో ఒకరు తోడు కావాలని అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకు దేవుడు తోడై ఉన్నాడన్న ధైర్యము మనము కలిగి ఉన్నప్పుడు మనం నిజంగా చాలా ధైర్యంగా జీవించగలుగుతాము. ఏమంటే మనకు కనిపించడు అంతే, కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. మన షద్రకు, మేషకు, అబేద్నెగోల జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాడు. అంటే బయట నుంచి చూస్తున్నటువంటి రాసిన నెబుకద్నెజరుకు మిగతా వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాడు. ఏంటి, షద్రకు, మేషకు, అబేద్నెగోలు అయితే అగ్నిలో పడవేయబడ్డారు. కానీ వాళ్ళతో పాటు ఒక వ్యక్తి తిరుగుతూ ఉండడం, ఆ వ్యక్తి ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకొని ఉండడం వాళ్ళు చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయి నెబుకద్నెజరు అంటాడు, నేను ఇలాంటి ఈ ప్రజలకు దేవుడుగా కలిగినటువంటి ఆ గొప్ప దేవుడు ఎక్కడా లేడు. అలాంటి దేవుడు ఎవరికి ఉండడు. అలాంటి దేవుణ్ణే మనం కూడా పూజించాలి. అలాంటి దేవుణ్ణి మనం కూడా మహిమపరుద్దాం అని అంటాడు కదా. అదే విధంగా ఆ విధమైన ఆ ఇమాజినేషన్ని ఒకసారి మనం విజువలైజ్ చేసుకుంటే దేవుడు మనతో ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు. చాలా పిక్చర్స్లో మనం చూస్తూ ఉంటాం కదా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి పక్కన ఉన్నట్లుగా, వాళ్ళను కౌగిలించుకున్నట్లుగా, వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. అంటే దేవుడు నిజంగానే అలా మనతో ఉంటాడు. అయితే మనమే గ్రహించము. మనము ఆ ఫీలింగ్ మనం తెచ్చుకోవాలి. అంటే మనము దాన్ని గ్రహించగలగాలి, ఆత్మీయ దృష్టితో చూడగలగాలి. ఒక్కొక్కసారి మన స్నేహితులు, మన తల్లిదండ్రులు మనకు దూరంగా ఉండవచ్చు. ఇమ్మీడియట్గా వాళ్ళు మనకు తోడుగా రాలేకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం నమ్మదగినవాడు. ఆయన ఎప్పుడు నిత్యము మనతోనే ఉన్నాడు. మనతో ఉంటూ మన శ్రమలలో ఆయన సహపాలివాడుగా ఉన్నాడు. మనతో పాటు శ్రమను అనుభవించేవాడుగా ఉన్నాడు. నీవు నేను ఒంటరిగా లేము. మన సమస్యలలో మనం ఒంటరిగా లేము. మన వ్యాధి బాధలలో మనం ఒంటరిగా లేము. ఆయన కూడా మన వ్యాధిని అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన కూడా మన భారాన్ని మోస్తూ ఉన్నాడు. మామూలుగా మనుషులైతే ఆ బాధని మోయలేరు, కానీ ఆయన సిలువలో మన బాధనంతటినీ మోసేశాడు. ఆయన ఇప్పుడు కూడా మనతో ఉండి మన బాధని అనుభవిస్తూ మనకి ధైర్యం చెప్తూ మన పక్కనే ఉన్నాడు. నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు, నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. నీ పరిస్థితులలో, నీ కష్టతరమైన పరిస్థితులలో ఆయన నీకు సహాయకుడుగా ఉన్నాడు. త్వరలోనే ఆ పరిస్థితులన్నిట్లో నుంచి మనం బయటికి వచ్చేస్తాము. మనకున్నటువంటి ఆ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సీజన్స్ ఉంటాయి కదా. ఒక కష్టతరమైన పరిస్థితి ఎల్లకాలం అలాగే ఉండదు. ఏదో ఒక దినం మనం బయటికి వస్తాము. ప్రతి దానికి కూడా సమయం ఉంటుంది. దేవుడు తగిన సమయంలో మనల్ని కాపాడుతాడు. యోసేపు అంతకాలము అక్కడ ఎక్కడో ఐగుప్తులో ఉన్నప్పుడు తన తండ్రిని, తన సహోదరులను విడిచిపెట్టి అక్కడ ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు కూడా దేవుడు ఎంతగా ఆయనకు తోడుగా ఉన్నాడు మనం చూస్తున్నాము. యెహోవా అతనికి తోడై ఉండెను అని చాలా చోట్ల రాయబడి ఉంటుంది. అందుకే ఆ యోసేపు అన్ని సంవత్సరాలు అంత ధైర్యంగా అక్కడ ఉండగలిగాడు. చివరికి అతడు దేవుని కృపచేత ఒక గొప్ప మంత్రిగా మారినప్పుడు ఆ తర్వాత అతని వలన దేవుడు ఏ ప్రణాళికను నిర్ణయించాడో ఆ ప్రణాళిక కంప్లీట్ అయింది. కాబట్టి మన జీవితాలలో కూడా ఒక ప్రణాళిక దేవునికి ఉంటుంది. ఆ ప్రణాళిక చొప్పున మన జీవితంలో ఏం జరగాలనో అదంతా కూడా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. మన వెనుక ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక్కొక్కసారి మనము ఈ భయంకరమైన కష్ట పరిస్థితుల గుండా వెళ్తూ ఉండవచ్చు. అయితే అవి ఎంత జలముల వంటివైనా, తుఫాను వంటివైనా, అగ్ని వంటివైనా, ఏ పరిస్థితులైనా కూడా అవి మనం కొంతకాలం సహిస్తే ఆ తర్వాత మనకు తప్పకుండా సంతోషము, మనకు సమాధానం కలుగుతుంది. మనము తప్పకుండా దేవునితో కలిసి ఆనందిస్తాము. ఆ గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండి దేవుడిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును స్వీకరించి
ధైర్యంతో ముందుకు సాగుదాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. మమ్మను సృజించిన దేవా, మమ్మను పేరు పెట్టి పిలిచిన దేవా, మమ్మను విమోచించిన దేవా, నీకు వందనములు తండ్రి. మమ్మలను ఏర్పాటు చేసుకున్న దేవా, మమ్మల్ని నిర్ణయించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రములు. మా జీవితాలలో నీవు ఉంటున్నందుకు నీకు వందనములు ప్రభా. మేము భయంకరమైన లోతైన జలముల గుండా, మరి తుఫాను వంటి జలముల గుండా మేము వెళ్తూ ఉన్నాము ప్రభా. భయంకరమైన అగ్ని వంటి పరిస్థితుల గుండా మేము వెళ్తున్నాము. అయితే తండ్రి, మా పరిస్థితులలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనములు, మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనములు తండ్రి. మాకు ఆదరణ ఇస్తున్నందుకు వందనములు తండ్రి ప్రభా. మేము ఏ విధంగా అయితే ఒక స్నేహితుని తోడునో, లేకపోతే తల్లిదండ్రుల తోడునో, అక్క చెల్లెల తోడు, అన్నదమ్ముల తోడును కోరుకుంటాము, ఆ విధంగా మేము నిన్ను కోరుకుంటున్నాము ప్రభా. నీవు మాకున్నావు, మాకు తోడుగా ఉన్నావు, మా పక్కనే ఉన్నావు. అయితే మాకు కనిపించకపోయినప్పటికీ నువ్వు ఉన్నావన్న ధైర్యము, నిరీక్షణ, నమ్మకము మాకు కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీవు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చావు తండ్రి. ఆ వాగ్దానంను మేము నమ్మి నిరీక్షణతో దానిని చేపట్టి ముందుకు కొనసాగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ఎంతమంది అయితే నైనా అలాంటి పరిస్థితులలో వెళ్తున్నారో ప్రభా తండ్రి, అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది ప్రభా ప్రమోషన్లు రాక ఎదురు చూస్తూ, అడ్డంకిని బట్టి ఎదురు చూస్తూ వేదన పడుతూ ఉన్నారేమో ప్రభా. నైనా అధికారుల వలన తండ్రి కొంతమంది బాధ పెట్టబడుతూ ఉన్నారేమో, శ్రమిస్తూ ఉన్నారేమో, శ్రమ పడుతూ ఉన్నారేమో తండ్రి ప్రభా, వేదన పడుతూ ఉన్నారేమో. అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. త్వరలో నాయన వారికి రావాల్సిన ప్రమోషన్ అనుగ్రహించండి. అధికారులకు వారి పట్ల కటాక్షం పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభాదేవ. అదేవిధంగా ఎంతోమంది అప్పుల బాధతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ తండ్రి నిరాశలకు గురై, నిస్పృహకు గురై ప్రభా భయంకరమైన స్థితిలోనికి జారుకుంటూ ఉన్నారు తండ్రి ప్రభా. కృంగుదలకు గురవుతూ ప్రభా చనిపోతే బాగుండు, ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అన్న పరిస్థితిలోకి వస్తున్నారేమో తండ్రి. అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా తండ్రి. వారిని లేవనెత్తండి ప్రభా. మీరు వారు ఆదరించండి. మీరున్నారు, మీరు సహాయం చేస్తారు ప్రభా. సమయానికి తగిన సమయంలో మీరు చేస్తారని వారు ఎదురు చూడడానికి నిరీక్షణ కలిగిన హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎలాంటి అఘాయిత్యాలు ఎవరు చేసుకోకుండా కాపాడం తండ్రి మా ప్రభా తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా. ఆ నిరుద్యోగ పరిస్థితిని బట్టి ఎంతమంది భయంకరమైన వేదనతో ఉన్నారో వారికి అందరికీ కూడా తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము చేస్తున్న ఈ ప్రార్థనలన్నీ అంగీకరించండి ప్రభా. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఎవరెవరైతే నైనా వివాహ ప్రయత్నములు చేస్తున్నారో, ఎంతో కృంగిన స్థితిలో ఉన్నారో అలాంటి వారిని కూడా మీరు లేవనెత్తమని ప్రభా. మీరు వారికి తగిన సహాయం చేసి త్వరగా వివాహములు కుదర్చమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు ఆవేదన పడుతూ ప్రభా ఎంతమంది ప్రార్థిస్తున్నారో ప్రభా, వారిని మీరు దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం. చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు సమస్తం చేయగలవు, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు మా ప్రభా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతూ వేదన పడుతూ తండ్రి భయంకరమైనటువంటి బాధలో, అప్పులలో ఉన్నటువంటి వారిని మీరు దయచేసి దృష్టించండి తండ్రి. వారు కూడా నైనా ఎంతకాలం ఈ సమస్య, ఎంతకాలం ఈ అనారోగ్యం అని వేదన పడుతున్నారేమో ప్రభా తండ్రి. ఎంతోమంది నైనా భయంకరమైన వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, మరి గుండె జబ్బులు ప్రభా, లంగ్ ప్రాబ్లమ్స్ తండ్రి, ఇలాంటి వాటన్నిటితో బాధపడుతూ ప్రభా ఎంతగానో వేదన పడుతూ ఉంటారు తండ్రి. ఓ ప్రభా, అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారిని దర్శించండి. మీరు వారితో ఉన్నందుకే నీకు వందనములు ప్రభానైనా. వారిని త్వరగానైనా ఆ వేదనాభరితమైన ఆ పరిస్థితి నుంచి ఉపశమనం కలిగించండి, విడుదల కలిగించండి, స్వస్థత కలిగించండి. ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురండి, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురండి ప్రభా మా తండ్రి దేవా. ఇది అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డను క్షేమంగా బయటకు తీసుకురండి ప్రభా. వారికి కావాల్సిన శక్తిని, బలంను, ఆరోగ్యంను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారితో ఉన్నటువంటి వారు ప్రేమగా, ఆదరణగా చూసుకోవడానికి వారికి కృపను దయచేయండి మా తండ్రి. ఎంతమంది అయితే నాయన వృద్ధులు, చిన్నారులు ఉన్నారో అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కూడా మీరు కావాల్సిన
ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలను కలుసుకొనిలాగా సహాయం చేయండి. మనస్పర్ధలతో ఎంతమంది తండ్రి వేదన పడుతూ తండ్రి ప్రభా ఎంతకాలం ఈ సంసారం అని బాధపడుతున్నారేమో అలాంటి బిడ్డలను కూడా మీరు దయ ఉంచి లేవనెత్తండి. వారికి కావాల్సిన నిరీక్షణను అనుగ్రహించండి. ప్రభా నాయన తండ్రి ప్రతి ఉద్యోగం చేస్తున్న ప్రతి వ్యక్తిని కూడా నాయన మీరు కనికరించి వారి ఉద్యోగ జీవితాలలో సమస్యలు రాకుండా కాపాడండి. కొలీగ్స్ మధ్య మంచి సంబంధాలు ఉండినట్లుగా, అధికారులకు సబార్డినేట్స్కు మధ్యలో మంచి సంబంధాలు ఉండినట్లుగా సహాయం చేయండి. అందరూ కలిసి చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి. ప్రభా వారి ఎదుట ఉన్న ప్రతి ప్రాజెక్టుని, ప్రతి టార్గెట్ని వారు చక్కగా చేయగలగడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభా రక్షణ లేకున్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి. దుర్వ్యసనాలకు బానిసలై ఎంతోమంది తండ్రి విడుదల పొందాలని ఆశ పొంది అయినప్పటికీ కూడా విడుదల పొందలేక బాధపడుతున్నారేమో ప్రభా. అలాంటి వారు ఉన్నపాటున నీ సన్నిధికి వచ్చి నాయనా నీ దగ్గర పాప క్షమాపణ పొందుకోవడానికి కృప చూపించండి. వారి హృదయాలను తెరవండి, వారి నేత్రాలను తెరవండి, మనోనేత్రాలను తెరవండి ప్రభా. వారిని సంధికి రాగలుగుటకు వారి హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి సమస్తం నువ్వు చేయగలవు తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. రాతి గుండెను తీసివేసి మాంసగుండెను పెట్టగలిగిన దేవుడవు తండ్రి, నీకు వందనములు. మా ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. మా తండ్రి నాయన ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి ఆ యుద్ధంను తొలగించండి ప్రభా. త్వరగానైనా అక్కడ పరిస్థితులు బాగుపడినట్లుగా సహాయం చేయండి. ఎంతో అనిశ్చితితో, ఎంతో ఆందోళనతో, ఎంతో నాయన దినదినము ప్రభా ఒక గండముగా ఉంటున్నటువంటి ఆ ప్రజలను తండ్రి మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. మా ప్రభా జరుగుతున్న ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి నాయన ఈ ఎలక్షన్స్లో జరిగిన పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని సమస్తమును సరిగా చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అన్యాయంలో అక్రమంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి నిన్నెరగని ప్రజలు నిన్ను తెలుసుకున్నట్లుగా ప్రభా అజ్ఞానంతో ఉండినటువంటి ప్రతి ప్రజలను ప్రభా మీరు జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ మీ సేవకులను ఆశ్రయించండి. వారందరూ చేస్తున్న సేవను మీరు ఫలింపజేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా అనానుకూల పరిస్థితులలో కూడా ఎంతో ఎలాంటి సౌకర్యాలు లేని పరిస్థితులలో నీ సేవను చేస్తూ నేను ప్రకటిస్తున్నటువంటి ప్రతి సేవకుని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి వారికి కావాల్సినటువంటి దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.